ఓం నమః శివాయ. సాటి మనిషికి సేవ చేయడం ద్వారా లభించే నిజమైన ఆత్మసంతృప్తి పొందాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాద్ వాస్తవ్యులైన నాగ వెంకట సందీప్, మౌనికా దంపతులు, వారి కుటుంబ సభ్యులు మాధవ సేవ, మానవ సేవ ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన విప్పల్ల గోత్రంపై అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. విప్పల్ల గోత్రోభవస్య नाग वेंकट संदीप नामधेयस्य मौनिका नाम्नि ज्ञान जितेन्द्र राम नामधेयस्य वेंकटराव नामधेयस्य श्यामला नामधेयस्य अस्माकं सह कुटुंबानां गोत्रोभवस्य पैडपाल गोत्रोभवस्य भरत नामधेयस्य वेंकटरमण नामधेयस्य मंगादेवी नामधेयस्य नवीन नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु. श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजा अभिषेक पूजा अंजकरेशे. శ్రీ పుణ్యలింగేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందారు. అర్చకులు భక్తులను మనసారా దీవించగా శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. అలాగే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుకలను అందించారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయమందించి శంకర కృపకు పాత్రులయ్యారు. అనంతరం సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. ఉన్నంతలో శరణార్థులను ఆదుకున్న సేవామూర్తి నాగ వెంకట సందీప్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సందీప్. నేను ఈ ఆశ్రమం రావడం జరిగింది. చాలా బాగుంది ఆశ్రమం, పీస్ఫుల్గా ఉంది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, నీట్గా పరిశుభ్రంగా ఉంది. రాగానే టెంపుల్ తీసుకెళ్ళారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అభిషేకం చేయించారు, చిన్న యజ్ఞం చేయించారు, మళ్ళీ తీసుకొచ్చారు, మా లోపల తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం పరిసరాలు చూపించడం జరిగింది. అంతా చాలా నీట్గా ఉంది. బాగా ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారు. బాగా ఇక్కడ అంతా నీట్గా ఉంది. మంచి అంటే పాజిటివ్ ఫీల్ అనిపించింది ఇక్కడికి వచ్చడం వల్ల. నేను మా మదర్ చెప్పడం వల్ల నేను రావడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ మా వంతు మేము సహాయం చేయడం జరిగింది. దేవుడి ప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాము. అంతా హ్యాపీగా ఉంది. వీళ్ళంత సహాయం మీరు కూడా చేయండి. ఇక్కడ ఉన్న అనాథలకు కానీ అన్నీ చేయడం మంచిది. మనకు కూడా మంచి, మనకే మన కుటుంబానికి కూడా మంచి జరుగుద్దని నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.